నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతి అమలుపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. Is Tenali and Konnur, sir. Sir, SAR mapping, sir. Sir, overall, barring the Guntur East and West constituencies, sir, we have done roughly about 75%, sir, across all constituencies, sir. తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎంపీ పెమ్మసాని ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తన ఇంటిపై దాడి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ జూలై 29, 30న డీజీపీ ఆఫీస్ కి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. 3 క్రైమ్ నెంబర్స్ ఎంత? ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం మా అందరి లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా లీగల్ టీంతో కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే, నిన్న హైకోర్టు 3 స్టేషన్లకు, అంటే 2 స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి ఇద్దరికి, ఒక ఎస్ఐకి కోర్టు వారు నోటీసులు ఇచ్చారు కంటెంప్ట్ మీద. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నోటీస్ ఇచ్చారు. దాని విషయం మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేసి నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26, అలాగే 75/26, ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని, పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అదేమిటంటే, ఈ 2 కేసులు కూడా 76 అండ్ 75, ఈ 2 పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో దీనిలో కోర్టు వారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్, హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు. జస్ట్ నోటీస్ ఇచ్చి
పంపించేయాలి, కోర్టుకు పెరవాలి. ఈ 2 కేసులు ఇదే నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి 2 కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కల నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్ళి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను, అది కూడా త్వరలో వస్తుంది. ఈ ముగ్గురు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ ముగ్గురిని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి, కేంద్ర మంత్రి, పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం ఇది. జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. నెల బిల్లులతో పాటు కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లై గోడాం వద్ద బుధవారం ఒక్కరోజు పని బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రావుల అంజుబాబు, మరియదాస మాట్లాడారు. సివిల్ సప్లై యాజమాన్యం, అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై ముఠా కార్మికులందరూ ఈ రోజున ఎవరి గోడం దగ్గర వాళ్ళు రాష్ట్ర పిలుపు సమ్మెకు పిలుపునిచ్చింది. దానికి సిద్ధపడి అందరూ పని బంద్ పెట్టి రోడ్డెక్కి రోడ్ల మీద నివాదాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి నెల బిల్లులు సక్రమంగా పని చేసినా కానీ నెల బిల్లులు 24వ తారీఖు వచ్చింది. ఈరోజు ఇంతవరకు ఏమీ లేకుండా జరిగింది. దీనివల్ల మేము రోడ్డెక్కి మా భార్య బిడ్డల్ని ఇబ్బంది పెట్టి పిల్లల చదువుకి ఇబ్బంది పడి ఇంటద్దులు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. మా నెల బిల్లులు 10వ తారీఖు లోపు కల్లా అకౌంట్లో పడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు, కానీ ముఠా కార్మికులకి సమస్యలు పరిష్కరించట్లేదు. పిఎఫ్ సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి మెయిన్ మాకు అందరికీ యూనిఫామ్ లేదు. యూనిఫామ్ కనుక మాకు తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి పిఎఫ్ నెంబర్లు త్వరగా ఇప్పించవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వాన్ని.
సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల పరిష్కరించలేని ఈ ప్రభుత్వంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పని బంద్ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులు తమ జీతాలను సక్రమంగా తీసుకుంటున్నారు తప్పితే కింద స్థాయిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎండనక వాననక కష్టపడి పనిచేసే కార్మికులకి వాళ్ళకి రావాల్సిన నెల బిల్లులు 3 నెలలు గడుస్తున్నప్పటికీ చెల్లించకుండా మీనమేషాలు లెక్కించడంపై ఏఐటీయూసీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ అయిన సివిల్ సప్లైస్ అధికారులు కళ్ళు తెరుచుకొని కార్మికుల కష్టానికి ఇవ్వాల్సిన నెల బిల్లుల్ని త్వరితగతిన అందించాలని, లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలు పెద్ద ఎత్తున సమ్మెని విజయవంతం చేయటానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో సేవాదల్ కీలక పాత్ర పోషించాలని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మస్తాన్ వలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సేవాదల్ ఆవిర్భావం, సేవాదల్ అందిస్తున్న సేవల గురించి వివరించారు. సేవాదల్ నాయకులు, పార్టీ జిల్లా నగర అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందించేటటువంటి నాయకుడిగా ఉన్నాడు యుగంధర్. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకరోజు వర్క్షాప్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ విధానాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ప్రజల్ని మరి కలుషితం చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలు. సేవాదల్ అంటే ఒక కఠోరమైన తపస్సుతో నిబద్ధత కలిగినటువంటి నాయకులుగా, క్రమశిక్షణగా మారుపేరుగా సేవ చేసేటటువంటి కార్యక్రమం. ఈ సేవాదళ పుట్టుకే సేవ, త్యాగము, సమానత్వం అనేటటువంటి పునాదుల మీద పుట్టినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్ మొట్టమొదట చైర్మన్ ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. దీన్ని ఫౌండర్గా కర్ణాటక నుంచి హార్దికర్ ఉండొచ్చు, కానీ మొట్టమొదటి చైర్మన్గా 1923లో పుట్టినప్పటికి కూడా 24 జనవరి నుంచి దీని యొక్క క్రియాశీల కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితిలో జవహర్లాల్ లాంటి వ్యక్తి, నెహ్రూ గారి లాంటి వ్యక్తి ఈ యొక్క సేవాదళకి చైర్మన్గా ఉన్నారు అంటే దీని యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా మిత్రులు కానీ తెలుసుకోవచ్చు, అనొచ్చు, అన్న ఏంటన్నా సేవాదళకి అంత ప్రాధాన్యత ఉంది. దేశం కోసం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు గుర్రపు డెక్కలతోనో తుపాకులతోనో మన భారతీయుల మీద విచక్షణ రహితంగా దాడి చేసి మనోళ్ళని గాయపరిచారు, కొంతమందిని చంపేసినటువంటి పరిస్థితిలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి ఆర్గనైజేషన్ ఏదే అంటే ఈ సేవాదళ్. వాళ్ళ కష్టాల్లో ఉంటే, వాళ్ళ యొక్క బాధల్లో ఉంటే, ఎక్కడైనా విపత్కర పరిస్థితులు వస్తే ప్రకృతి వైపరీత్యం దానికి అండగా నిలబడి సేవా కార్యక్రమాలు, ఎక్కడైనా ఏ వ్యాధులు వస్తే మనకు తెలిసింది ఒక కరోనాని, కానీ ఆ రోజుల్లో దేశం అంతా అభివృద్ధి చెందినటువంటి దేశంలో అనేక వ్యాధులు వచ్చేటటువంటి క్రమం. మక్సూసి అనేటటువంటి వ్యాధితో 5 లక్షల మంది మరణించినటువంటి చరిత్ర ఆ రోజు. ఆ టైంలో కూడా సేవాదళ్ ప్రాణాలు తెగించి ప్రజల్ని కాపాడినటువంటి ఆర్గనైజేషన్ సేవాదళ్. ఈ సేవాదళ్ ఎట్లా అంటే దేశంలో రాజ్యాంగం, మానవీయత, మనం అందరం కూడా సమానమే. మనకి ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగం ఒక్కటే మనకి ముందు చూపించేటటువంటి మార్గం అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తిస్తాను. సో యాక్చువల్లీ 3-4 పాయింట్స్లో చెప్తాను. సేవాదళ్ మీటింగ్ ఇవాళ పెట్టడానికి కారణం ఏంటి, సేవాదళ్ కోసము ఇవాళ అబ్జర్వర్స్ని వేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి సేవాదళ్కి సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా సేవాదళ్ని అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ పార్టీతో కలిసి స్ట్రెంగ్తన్ చేయాలి పార్టీని, అట్ ద సేమ్ టైం సేవాదళ్ కార్యకర్తలకు ఒక నమ్మకం ఇవ్వడం కోసము మా ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ లాల్జీ దేశాయ్ గారు 3 అబ్జర్వర్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పంపారండి. ఇప్పుడు మేము వచ్చిన అజెండా
సేవాదల్కి సంబంధించి 3 విభాగాలు. ఒకటి సేవాదల్ ప్రెసిడెంట్, చీఫ్ ఆర్గనైజర్ అంటాం మేము. రెండోది మహిళా సేవాదల్ ప్రెసిడెంట్, మహిళా చీఫ్ అంటాము. మూడోది యంగ్ బ్రిగేడ్ ప్రెసిడెంట్. పాత్రలు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, సేవాదల్ని ఏ విధంగా ఇన్నాళ్ళ నుంచి అంటే ఈ 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఏ విధంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేసి సేవాదల్కి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి సేవాదల్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ ముఖ్య సందేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. కాకాని రోడ్డులో బుధవారం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభ జరిగింది. కార్యక్రమంలో నజీర్ పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ కూడా తెలుసు, కోస్తా ఆంధ్రలోని అతిపెద్ద ఆసుపత్రులు ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గతంలో అదే అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యవంతంగా ఎంతో సమూలమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన అవుట్ పేషెంట్ సహాయంగా 17 కొత్త అవుట్ పేషెంట్ కౌంటర్లను ఏర్పాటు చేసి 3,000 మందికి రోజు సహాయం చేసేటువంటి కార్యక్రమం కానీ 10 కోట్ల సర్వీస్ 10 కోట్లతో మన తులసి రామచంద్రబాబు గారి ఆర్థిక సహాయంతో అక్కడ కొత్త సర్వీస్ బ్లాక్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా అజీజుల్లా ఖాన్ గారి జ్ఞాపకార్థం 10 కోట్లతో మిలీనియం బ్లాక్ని ఒక ప్రామాణికని కూడా అక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలతో మాతా శిశు బ్లాక్ని నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం కానీ మొన్నే క్యాన్సర్ పేషెంట్ కోసం నాట్కో ద్వారా మనందరూ కూడా పెట్ స్కాన్ని 18 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం ఈరోజు ఎక్కడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పెట్ స్కాన్ 25,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కానీ మన ప్రభుత్వ ఆసుపత్రిలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో మన నాట్కో సెంటర్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పేద ఎవరైతే క్యాన్సర్ రోగులు బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అక్కడ పెట్ స్కాన్ చేసేటువంటి ఏర్పాటుని మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాదాపు బొంగరాడికి సంబంధించి కన్స్ట్రక్షన్ కోసం ఈరోజు 95 లక్షల రూపాయలతో ఖర్చు చేసి అక్కడ కూడా కొత్త బ్లాక్ని ఏర్పాటు చేయడం 100 కోట్ల రూపాయలతో ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.